ఫస్ట్ టైం 100 కిలోమీటర్ ట్రావెల్ చేసి మరి బిర్యానీ తినడానికి అయితే వచ్చినాం. ఈ లొకేషన్ ఎక్కడో తెలిస్తే కామెంట్ అయితే అండి. ఇక మా ఏరియాలో బిర్యానీ తిని తిని బోర్ అయితే కొట్టింది, అందుకే కొంచెం లాంగ్ అయితే వచ్చినాం బిర్యానీ తినడానికి. మనోడు పెద్ద పీకుడు మంతులు లెక్కలైతే మెనూ కార్డ్ అయితే చూస్తుండే ఏదో ఆర్డర్ ఇద్దామని, కానీ లాస్ట్ కి వచ్చే వరకు అయితే బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాం. మీకు ఆల్రెడీ ఈ లొకేషన్ చూస్తే అర్థమే ఉంటది, ఎక్కడో కాదు పిగ్నపూర్లోనే. ఫస్ట్ లో ఏదో 100 కిలోమీటర్ అని ఫోజ్ కొట్టినా. ఇక మనం ఏడికి పోయినా కానీ మ్యాచ్ చూడడం అయితే వదిలిపెట్టాం. మ్యాచ్ అయితే ఎంఐ వర్సెస్ సిఎస్కే అయితే ఆడుతుంది. ఇక సన్నీగాడు అయితే ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా ఆడుతుంది కదా అంటుండు. ఇక వాడు అట్లా ఎందుకన్నాడంటే మనకైతే క్రికెట్ గురించి అయితే తెలియదు. ఇక అంతలోపే బిర్యానీ కూడా వచ్చేసింది. ఇక క్రికెట్ మ్యాచ్ చూసుకుంటే అయితే బిర్యానీ అయితే సంపుడి పంపినాం. ఇక ఫైనల్ గా బిర్యానీ అయితే తినేసినాం. ఇక చిరంలో పేమెంట్ అయితే చేస్తుండు. ఇక పక్కనే టీ షాప్ అవుతుంది. ఇక టీ తాగమని బయటకి అయితే వచ్చినాం. ఇక సనియానికి అయితే వద్దురా అంటే రెస్టారెంట్ కి షార్ట్ వేసుకుని అయితే వచ్చిండు. ఇక మాతో వచ్చిన వాడు వాచ్మెన్ అంకుల్ ఏమన్నా లేకపోతే బయటకి అయితే గెట్ అవుట్ అనేటోడు. ఇక చిరంలో ఫోటోలు అయితే తీయమన్నాడు, కానీ నేను వీడియో తీస్తున్నా. మీకు శిక్షరాలు ఎవరో రోజు తిరుగుతూనే ఉంటారా అనుకున్నారు. ఇక నిన్న మన షూట్లు అయితే అయిపోయినాయి, అందుకే కొంచెం రిలాక్స్ అవుదామని బయటకి అయితే వచ్చినాం. ఇక చక్క గజ్జులకి అయితే వచ్చినాం లస్సీ తాగమని, కానీ గజ్జులు అయితే ఏ లస్సీ సెంటర్ కూడా ఓపెన్ అయితే లేదు. రిటర్న్ లో అయితే పెగ్నపూర్లో అయితే లస్సీ సెంటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక లస్సీ అయితే తాగేసి ఇక మన డైరెక్టర్ సార్ పేమెంట్ అయితే వేయంగానే చక్క రిటర్న్ అయితే అయిపోయినాం ఇంటికి. చలో రైట్ మామ, ఈ వీడియో మాత్రం ఇంతే, ఇంకో వీడియోలో అయితే కలుసుకుందాం.